ఈమె రాజుగారి కూతురు తమాషాగా ఉండేలుతో ఆపిల్ను గురిచూసి కొట్టాలనుకుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆమెకు ఎక్కువ శ్రద్ధ ఉండేలా చేయాలనుకున్నాడు. ఆ మీద ద్రాక్ష పండును పెట్టాడు. అమ్మాయి మళ్ళీ ఉండేల్ని లాగి ఖచ్చితంగా ద్రాక్షను కొట్టింది. ఆమె తన ప్రతిభపై చాలా గర్వంగా ఉంది. కానీ ఆ వ్యక్తి ఆమె గురి సాధారణంగా ఉందని అన్నాడు. దీనిపై ఆ అమ్మాయి అహంభావంగా మీకు నచ్చినంత కష్టం పెంచండి అని చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ఒక ఫోర్క్ మధ్య భాగాన్ని వంచి ఆ ఫోర్క్ లో చిన్న గ్యాప్ ఏర్పడేలా చేసి ఆ గ్యాప్ లో బీన్ పట్టుకోవాలనే ఛాలెంజ్ ఇచ్చాడు. మీకు ఇది సాధ్యమైతే ఈ టేబుల్ పై ఉన్న అన్ని రుచికరమైన వంటకాలు నీవే అని అన్నాడు. మొదట ఈ అమ్మాయి ఈ పని తేలికగా భావించింది. ఆమె దూరంగా నిలబడి లక్ష్యాన్ని చేసుకుంది. కానీ బీన్ ఫోర్క్ గ్యాప్ లో దూసుకుపోయింది. కానీ చిక్కలేదు. ఆమెను ఇది ఎందుకు పని చేయలేదు అనిపించి గ్యాప్ పెద్దదిగా ఉందని అనుకుని చిన్నదిగా చేయమని అడిగింది. అయినా రెండోసారి కూడా బీన్ ఫెయిల్ అయింది. మూడోసారి, నాలుగోసారి వరుసగా ఓడిపోయింది. అమ్మాయికి ఇది అసాధ్యంగా అనిపించింది. ఎవరు దీన్ని చేయలేరని అనుకుంది. కానీ ఆ వ్యక్తి నేను చేయగలుగుతాను అన్నాడు. అమ్మాయి నమ్మలేదు. మీరు చేయగలిగితే మిమ్మల్ని గురువుగా అంగీకరిస్తాను అని అహంకారంగా అంది. తర్వాత ఆ వ్యక్తి ఉండేలతో బీను ఖచ్చితంగా ఫోర్క్ గ్యాప్ లో చిక్కేలా కొట్టాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయే లోపే రెండవ మరియు మూడవ బీన్లను కూడా అతను విజయవంతంగా కొట్టాడు. ప్రతిసారి బీన్ ఫోర్క్ గ్యాప్ లో చిక్కింది. ఇది చూసిన అమ్మాయి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి వెంటనే అతన్ని తన గురువుగా ఒప్పుకుని నమస్కారం చేసింది.